తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధ్ నియోజకవర్గానికి కొత్తగా ఎన్నికైన సర్పంచులతో సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి మాజీ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్. జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు, నాగార్జున. బోధ్ నియోజకవర్గానికి కొత్తగా ఎన్నికైన సర్పంచులతో సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. జై తెలంగాణ. చాలా దూరంకి వెళ్ళి వచ్చినారు మీరంతా. మీరు సోదరుడు అనిల్ జాదవ్ గారు ఒక మాట అన్నారు, నీకేమన్నా ఇబ్బంది పెట్టుంటే అని. నాకేం ఇబ్బంది లేదు, మీకే అయి ఉంటుంది అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు. అయినా ఇంత ఓపికగా వచ్చినందుకు మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం. సోదరుడు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు గత 2 సంవత్సరాలుగా తన పనితీరుతో మీ మనసు గెలుచుకోవడమే కాదు, రూపాయి పార్టీ నుంచి సాయం చేయకపోయినా మొన్న ఎలక్షన్లో తన పనితీరుతో తన కార్యదక్షతతో 142 మంది సర్పంచ్లను గెలిపించుకున్న అనిల్ జాదవ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇలా అనిల్ మాట్లాడినాక ఆ ఉపన్యాసం విన్నాక నా కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఒక ఇయ్యాలటి ముచ్చట చెప్పలే. 2001లో నేను నిర్మల్లో చదువుతున్న కాడికి వెళ్ళి మొదలుపెట్టిండు. ఎట్లా కేసీఆర్ సార్ని చూసి మొదలు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన, ఆ తర్వాత కార్ ర్యాలీలో ఎట్లా ఆదిలాబాద్కి వెళ్ళి నేరేడుగొండకి వెళ్ళి ఢిల్లీ దాకా కార్ ర్యాలీలో పోయినా, ఎట్లా మళ్ళీ తర్వాత సార్ నాయకత్వంలోనే ఎమ్మెల్యే అయినా, మరి ఎమ్మెల్యే అయినాక కూడా ఈ 2 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మీకు తెలియని ముచ్చట ఒకటి చెప్తా నేను. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ళు ఫోన్లు చేసిండ్రు అనిల్ జాదవ్కు. కోవలక్ష్మి గారికి కూడా ఫోన్ చేసిండ్రు. ఆ 10 మంది పోయినారు కదా ఎమ్మెల్యేలు, మనోళ్ళం కూడా అట్లనే కొనుక్కుందాం అనుకున్నారు. కుల్లా చెప్తున్నాను, నీకు ఇలా సిగ్గుపడేది ఏం లేదు. కానీ మీ నాయకుడు క్యారెక్టర్ ఉన్న నాయకుడు కాబట్టే, పైసలు లేకపోవచ్చు గరీబ్గాడు కావచ్చు, కానీ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టే ఇలా ఇక్కడ నిలబడి దటాయించి మాట్లాడుతున్నాడు. అట్లాంటి నాయకులే. ఎందుకంటే బావిలో నీళ్ళు ఉన్నప్పుడు మస్తు కప్పలు వస్తాయి, చెర్ల నీళ్ళు ఉన్నప్పుడు. కానీ బావి ఎండినప్పుడు, కష్టమైనప్పుడు అప్పుడే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది. ఇలా అంత క్యారెక్టర్ ఉన్న నాయకుడు అనిల్ జాదవ్ గారని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పెద్దలు జోగు రామన్న గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వారికి, సోదరుడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ గారికి, అట్లాగే గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు మా సలీంబాయి గారు, వేదికపై ఆసీనులైన బోత్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గెలిచొచ్చిన సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు. మరి సర్పంచులుగా గెలిచిర్రు అంటే వాళ్ళ గెలుపు వెనకాల చాలా మంది ఉంటారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. అందరికీ కూడా, తెలంగాణ ప్రజలకు, హిందూ బంధువులందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవదేవుడి ఆశీస్సులు మన అందరి జీవితాల్లో, హిందూ బంధువులందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇకపోతే రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అందరూ వాడివేడిగా జరుగుతాయని చెప్పేసి భావించారు. కానీ ఆ వాడి వేడి
సమస్యలపైన కాకుండా మాటల వరకే పరిమితం చేసి ఇవాళ తెలంగాణ సమాజంలో అయోమయ పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా నిన్న బడ్జెట్ సమావేశాలకు సమాంతరంగా రేపు అసెంబ్లీ సమావేశాలు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సమాంతరంగా వీసీల యొక్క కాన్ఫరెన్స్ కూడా జరగడం, దాంట్లో ప్రత్యేకంగా వీసీలందరూ కూడా ముక్త కంఠంతో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేయడం ఏదైతుందో తెలంగాణ చరిత్రలో ఇదొక ప్రత్యేకమైనటువంటి రోజుగా భావించాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ప్రతిపాదనలు చూస్తే విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో వాళ్ళ మాటల్లో మనకు స్పష్టంగా కనపడ్డది. ఒక అడుగు ముందుకేసి తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా ఉన్నత విద్య అంపశయ పైన ఉన్నదని చెప్పేసి మనకు వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనబడింది. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి విద్యా వ్యవస్థను, హైయర్ ఎడ్యుకేషన్ని, యూనివర్సిటీ విద్యను నాశనం చేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్యను సర్వనాశనం చేసింది అనే దానికి మనకు ప్రత్యేక నిదర్శనం మనకు కనబడతా ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి మాజీ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చేసినటువంటి పరిస్థితుల్ని ఈరోజు మీ ముందు ఉంచుతా ఉన్నాను. ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ఈ 18 నెలల కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, ప్రయోగాలు కానివ్వండి, పూర్తిగా వికటించాయి. ఒక్క మాటలు చెప్పాలంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కుమారుడు స్వయాన విద్యాశాఖలను నిర్వహిస్తారు అని చెప్పి తెలిసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు, లేకపోతే కనీసం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను, చేపట్టినటువంటి పథకాలు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ అదనంగా ఇంకా కొత్త పథకాలు ఏమైనా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి ఆశించారు. కానీ ఈరోజు ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిలుతా ఉంది. ఇది నేను ఏదో రాజకీయ కోణంలో చెప్పే ఒక స్టేట్మెంట్ కాదు. ఒకసారి పరికించి చూస్తే ఈ 18 నెలల కాలంలో ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఈ యొక్క పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాడు నేడు లాంటి చక్కటి కార్యక్రమాలు, నాడు నేడు కానివ్వండి, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్లు కానివ్వండి, అట్లాగే టోఫెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, అట్లాగే 8th క్లాస్కు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ ఈ 18 నెలల కాలంలో లోకేష్ గారు ఏం చేశారు అనేది ఒకసారి పరికించి చూస్తే ఈ నాడు నేడు పనులన్నీ కూడా అటకెక్కాయి. అమ్మఒడికి మంగళం పాడేసి తల్లికి వందనం అని చెప్పి ఒకరికి 8,000, ఒకరికి 10,000 ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చారనే దాని మీద ఖచ్చితంగా మంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కూడా తొలి ఏడాది ఎగరగొట్టడం జరిగింది. ఇక డిజిటల్ క్లాస్ రూమ్లకు బాయ్, టోఫెల్ క్లాసులకు టాటా, సిబిఎస్ఈ, ఐబీ బోధన పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. సబ్జెక్టు టీచర్ల పైన పూర్తిగా
వేటు వేయడం జరిగింది. 2025 సంవత్సరం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహం జరగడం, పెద్ద కుమారుడు నాగ చైతన్య శోభిత దంపతులు తమ వైవాహిక జీవితంలో ఏడాది పూర్తి చేసుకోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. జీవితంలో ఇంతకంటే తాను కోరుకునేది ఏమీ లేదన్నారు. ఇక 6-10 వయసు దాటిన తన గ్లామర్తో ఫిట్నెస్తో నేటి యువ హీరోలకు నాగార్జున గట్టి పోటీ ఇస్తున్నారు. 66 ఏళ్ల వయసులోనూ ఆయన అంత ఫిట్గా ఉండడం వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రధానంగా తన క్రమశిక్షణే తన ఆరోగ్యానికి కారణమని నాగార్జున స్పష్టం చేశారు. గత 45 ఏళ్లుగా తాను క్రమం తప్పకుండా జిమ్ చేస్తున్నానని, ఆరోగ్యం బాగోలేనప్పుడు తప్ప మిగతా ఏ రోజు కూడా వ్యాయామానికి డుమ్మా కొట్టేదే లేదని నాగార్జున తెలిపారు. ఫిట్నెస్ కోసం తాను ఎప్పుడు కడుపు మార్చుకుని డైటింగ్ చేయనని, సమయానికి పౌష్టికాహారం తీసుకుంటానని వివరించారు. శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని, ఏ విషయాన్నైనా తాను పాజిటివ్గా తీసుకుంటానని, సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహపడనని చెప్పుకొచ్చారు. కెరీర్ పరంగా చూస్తే 2025లో లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమాలో సైమాన్ పాత్రలో, శేఖర్ కమ్ముల కుబేరాలో మాజీ సిబిఐ అధికారి దీపక్ తేజ్గా నాగార్జున మెప్పించారు. ప్రస్తుతం తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా పనుల్లో నాగార్జున బిజీగా ఉన్నారు. క్రమశిక్షణ, సానుకూల దృక్పథంతో నాగార్జున మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకల సందర్భంగా స్థానిక పోలీసులు, ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్, క్రైమ్ షీ టీమ్స్, పెట్రోలింగ్ విభాగాల సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారు. కార్యక్రమ నిర్వాహకులు ముందుగా పోలీసు అనుమతులు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సెక్యూరిటీ సిబ్బంది నియమించుకోవాలని కమిషనర్ సూచించారు. అశ్లీల నృత్యాలు, మత్తు పదార్థ వినియోగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ వంటి చర్యలకు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. माइक थोड़ा प्रॉब्लम है सर, मैं आ रहा था प्लीज. అన్ని రోజుల్లాగా ఇప్పుడు మనకి రేపు 31 డిసెంబర్ ఉంది. అది కొత్త సంవత్సరం 2026 అది స్టార్ట్ అవుతుంది. సో మిగతా అన్ని రోజులు మనం ఎట్లాగో అది పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ కాపాడుకోవడానికి పని చేస్తూ ఉంటాము. రేపు సాయంత్రం నుంచి రేపు లేట్ నైట్ వరకు, కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత కూడా కొద్దిసేపు వరకు ఇది పోలీస్ తరఫు నుంచి అది పకడ్బందీగా అన్ని కూడా ఏర్పాట్లు అది చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏముంది దట్ అది పబ్లిక్ అందరూ కూడా అది క్షేమంగా ఉండాలి. సో దట్ మనకి ఏదైతే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందో అది ఎలాంటి కూడా యాక్సిడెంట్ లేకుండా, ఎలాంటి కూడా అది డెత్స్ లేకుండా, ఎలాంటి కూడా ఇన్సిడెంట్స్ లేకుండా మనకి రావాలని, అదే పబ్లిక్ కూడా అందరూ కూడా అది సేఫ్గా, సెక్యూర్గా ఉండాలని అది కోరికతోటి ఇది పని ఇక్కడ చేస్తాము. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా అది అన్ని చోట్ల కూడా అది డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్లు అది రేపు నడుస్తాయి. రేపు లేట్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత లేట్ నైట్ వరకు కూడా 1 or 2 ఆ టైం వరకు కూడా అది నడుస్తాయి. అది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇవి కాకుండా వేరే వేరే ప్లేస్లలో అది ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ కొన్ని చోట్ల అది ట్రాఫిక్ అది రోడ్ బ్లాకింగ్ అవన్నీ కూడా అది ప్లాన్ చేసినాము. సో పబ్లిక్కి అందరికీ కూడా కోరిక ఉంది, అందరికీ అపీల్ ఉంది దట్ అది మాకు పోలీస్కి మీరు కోఆపరేట్ చేయండి. సో ఎక్కడైనా కూడా అది తాగి, ఏదైనా మద్యం తాగి దయచేసి వెహికల్ ఏమి నడపకండి. అట్లాంటి మీకు ఏదైనా పార్టీకి ఏదైనా ప్లాన్ ఉన్నదో, సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే తాగలేదు, ఎవరైతే తాగని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేసి మీ ఇంటి వరకు వాళ్ళని మీకు తీసుకెళ్ళచ్చు. లేకపోతే ముందే ఏదో క్యాబ్ అరేంజ్ చేసుకొని మీరు అట్లా పార్టీకి వెళ్ళి క్యాబ్లోనే అట్లా మీరు మళ్ళీ వాపస్ తిరిగి ఇంటికి అట్లా రావచ్చు. సో లేకపోతే మీరు ఎక్కడైనా వెళ్తున్నారు తాగి, సో రాత్రి అక్కడే పడుకోండి, నెక్స్ట్ డే మీరు అదే వాపస్ రావచ్చు. సో ముఖ్య ఉద్దేశం ఒకటే ఉంది దట్ మీరు సేఫ్గా, సెక్యూర్గా వాపస్ మీ ఇంట్లాగే రావాలి. అది మాది కూడా అదే ఉద్దేశం ఉంది. సో దయచేసి అందరూ కూడా ఈ పనిలోనే మాకు కోఆపరేట్ చేయండి. అండ్ ఇంకా కూడా ఎవరైతే ఖచ్చితంగా అది తాగి ఖచ్చితంగా తాగి ఏది వెహికల్ నడపాలని అట్లా అది అనుకుంటున్నారో
వాళ్ళ మీద డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ అది ఖచ్చితంగా చేస్తాము. అట్లాగే చాలా స్ట్రిక్ట్గా కూడా అది ఫోర్స్ చేస్తాము. సో చట్ట ప్రకారంగా కూడా అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇంకో దీంతో పాటుగా అది రాత్రి ఏది టైంలోని అది స్పెషల్గా న్యూ ఇయర్ పుట్టే సమయంలోని రోడ్ల మీద అల్లరిలు చేసుకోవడం, హై స్పీడ్ డ్రైవింగ్ చేసుకోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేసుకోవడం అట్లాంటివి కూడా చేయకండి. చాలా వరకు ప్లేసెస్లోనే వేరే వేరే ప్లేస్లలో పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. సో అట్లాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద అది ఖచ్చితంగా అది స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. సో అందరికీ పబ్లిక్కి మళ్ళీ చెప్తున్నాను దట్ పోలీస్కి కోఆపరేట్ చేయండి. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం మీతో పాటుగా అందరికీ కూడా సుఖమై ఉండాలని అది మాది కోరిక ఉంది, అదే మాది ప్లానింగ్ కూడా ఉంది. సో మీరందరికీ కూడా అది న్యూ ఇయర్ సంబంధించి అడ్వాన్స్లోనే విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యవేడు మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. మంగళవారం సత్యవేడు మండలం విఆర్ కండ్రిగా ఎస్టీ కాలనీలో 6 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం సత్యవేడు విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం సత్యవేడు టు మదనపల్లి బస్ సర్వీస్ ను ప్రారంభించి ఆ తర్వాత ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడన్నా అన్న ఇటు చూడన్నా సార్ కొంచెం చూడండి సార్ మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క దీవెనలతో మన సత్యవేడు మండలం వెంకటాజగండి ఎస్టీ కాలనీకి సిమెంట్ రోడ్ చేసిన సందర్భంగా మన పాతిక సోదరులకు, మిత్రులకు, పంచాయతీ ఏఈ గారికి, అలాగనే గ్రామ సర్పంచ్ సోదరిమణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా మండలంలో అన్ని వర్కులకు కూడా త్వరతగా పూర్తి చేయమని డి గారిని, ఈ గారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ పంచాయతీ వర్కులతో పాటు ఎన్ఆర్జీఎస్ పక్క పంచాయతీ భవనాలు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఈ రోడ్డు కూడా మంజూరు చేశాం. ఇక్కడి నుంచి కన్నవరం దాకా త్వరలోనే ప్రారంభం చేయబోతున్నాం. అన్ని రోడ్లు కూడా సత్యవేడు నుంచి ఊసుకోవడం కూడా వర్క్ జరుగుతున్నది. టెండర్ అయిపోయింది. మన ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు ఆశీస్సులతో అన్ని రోడ్లు కానీ, గ్రామానికి కావాల్సిన సదుపాయాలు కానీ, మీకు నీళ్ళ వసతి కానీ, తాగునీటి సమస్య ఉన్నా, కరెంటు ఇబ్బంది ఉన్నా, ఏదన్నా పక్షపాతం చెప్పండి. ఇంకా కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకొస్తున్నాం. పెన్షన్స్ కూడా చాలామంది అక్క చెల్లెములకు భర్తను కోల్పోయినటువంటి చాలామందికి లేదు. అవి కూడా జనవరి నుంచి అన్ని సర్వే చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ గారు ఎవరైతే ఉందో వాళ్ళన్నీ కూడా దాన్ని సక్రమబద్ధం చేసి అందరికీ న్యాయం చేస్తాం. ప్రతి ఒక్కరికి, ప్రజలకి. వచ్చే నెల 28 నుంచి 31 వరకు గోదావరిఖని నగర శివారులోని గోదావరి నది తీరాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఆధునీకరణ పనులు జోరుగా జరుగుతున్నాయని, ఈ ఏర్పాట్లను సింగరేణి ఎన్టీపీసీతో పాటు రామగుండం నగరపాలక సంస్థ చేస్తుందని సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ పేర్కొంది. ఇందుకు పూర్తి స్థాయిలో తమ సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే మకాన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నది ఒడ్డున జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 20 నుంచి 31 వరకు జరిగే జాతరకు గౌరవ శ్రీ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, మున్సిపల్ కార్పొరేషన్ కలిసి విస్తృత స్థాయిలో అనేక పనులు చేపట్టి ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వారి ధైర్య సాహసాలకు ఇవాళ మేము హాట్సాప్ కమిటీ అంతా మేము వారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇక కానటువంటి పనులను కూడా వాళ్ళ దగ్గర నుండి ఆదేశించి కంపల్సరీ ఈ టైంకు కావాల్సిందే అని వారు వెంబడిపడి పనులన్నీ చేయిస్తున్నారు. కాబట్టి వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని కమిటీ తరఫున ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. అట్లే అదే కాకనే మనకున్నటువంటి పెద్ద సలారం
పెద్ద గేట్ ఒకటి ఆర్చి గేట్ ఉండే, దాన్ని తీసేసి కడదామనే ఆలోచనలో ఉంటే అది వద్దన్నాని మేము కోరిన మేరకు వెంటనే కొత్త పెద్ద ఆర్చిని కూడా వారు స్వయంగా వారు ఏం చేస్తారో వారి సొంత డబ్బులు పెట్టి వారు పెద్ద ఆర్చి తయారు చేస్తున్నారు. ఇక అట్లనే అనేక పనులు, ఈ ఒక్కటే కాదు, మరుగుదొడ్లు కానీ రోడ్డు, కొత్త రోడ్డు జరిగే అన్ని పనులు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ డేటుకు 15 తారీఖు డేట్ పెట్టిండు అన్న 15 తారీఖు లోపల అన్ని పనులు అవుతాయని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళకు కూడా ఎంబడివాడి ఈ సాలారం కట్టే రీతిలో ఉండాలని కొత్త అన్ని తీసేసి కూడా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా 18 ఇంచుల మందంతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అది ఈ 20 తారీఖు అందిస్తామని అన్నారు. తప్పకుండా అందుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆ మేషన్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ఈ కాంపౌండ్ వాళ్ళు బండ వేయడము, గ్రానైటు, ఈ గ్రిల్స్, మొత్తం అన్ని పనులు కూడా అవుతాయని మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం. దీనికి సింగరేణి సీనన్న, బాలరాజు గారు ముఖ్యంగా టైం అంతా ఇక్కడ ఉండి టైం వెచ్చించి సింగరేణి తోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటా ఇక్కడ పనులు, సామాన్ తేవడం, పైపులు, ఇందులో లేనటువంటి సామాను కూడా వాళ్ళు తెచ్చి ఇక్కడ ఈ పనులన్నీ జరిగేటట్టు చూస్తాం. కాబట్టి వారికి కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అతి త్వరలో ఇప్పటి నుంచి అన్ని పేపర్స్ కూడా దీన్ని పబ్లిసిటీ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బోధ్ నియోజకవర్గానికి కొత్తగా ఎన్నికైన సర్పంచులతో సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి మాజీ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్. జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు, నాగార్జున. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.